Hi, this is JV from idlebrain.com. Bandi Saroj Kumar, ane director and actor, he is very familiar with us because of Mangalyam ane YouTube movie ద్వారా చాలా ఫేమస్ అయ్యారు. He's got so many fans. He has directed and acted in 5 films so far. So Parakramam film, his latest one is releasing on 22nd of August, which happens to be చిరంజీవి గారి బర్త్డే. ఇంటెన్షనల్గా అదే రోజు రిలీజ్ చేస్తున్నారు. ఈ ఫిలింలో కూడా ఒక రిఫరెన్స్ ఉంటుంది, యూ కెన్ సీ ఇట్ ఇన్ ద ట్రైలర్. ఖైదీ రిఫరెన్స్ పెట్టారు. హాయ్ సార్. అండ్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ మిస్టర్ అనిల్. నిర్బంధం అనే సినిమాలో చాలా క్రూయల్ క్యారెక్టర్ చేసి చాలా ఈస్ గాట్ సో మచ్ ఆఫ్ అప్రిసియేషన్ అన్నట్టు. హాయ్ అనిల్. సరోజ్ గారు, యూ టెల్ మీ అబౌట్ యువర్ జర్నీ ఇన్ టు ద మూవీస్. అదే నేను 2004లో వచ్చానండి ఇండస్ట్రీకి. జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చాను, అంటే హీరో అవుదామని ఆ డ్రీమ్తో. ఒక టీనేజ్ అయిపోగానే వచ్చానండి. వచ్చాక నేను ఇక్కడ పరిస్థితులు చూసాక నాకు అర్థమైంది ఏంటంటే యూనిట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ అన్న ఉండాలి, లేకపోతే నేను నమ్మిన డైరెక్టర్ అన్న ఉండాలి. ఈ రెండు లేనప్పుడు నా దగ్గర ఎలాగో డబ్బు లేదు. సో ఐ హ్యావ్ క్రియేటివిటీ. చిన్నప్పటి నుంచి నేను దూరదర్శన్ ఎక్కువ చూసేవాడిని అండి. అంటే చిన్నప్పుడు నాకు నా జనరేషన్ టైంలో ఇవి రాలేదు, ఎక్కువ ఈ కేబుల్ నెట్వర్క్స్ రాలేదు. సో దూరదర్శన్ నన్ను చాలా ఎడ్యుకేట్ చేసింది. అందులో అవార్డ్ ఫిల్మ్స్ చూసేవాడిని, టెలిస్కూల్ చూసేవాడిని. సో ఇన్ఫర్మేటివ్గా ఉండేది. అవును. సో అక్కడి నుంచి నేను ఆ క్రియేటివిటీ అనేది మేబీ ఐ స్టిల్ బిలీవ్, ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్, బట్ అక్కడి నుంచే నాకు వచ్చి ఉంటుంది అనిపించింది అండి. అది రూట్ అనిపించింది. సో అక్కడి నుంచి నన్ను నేను డైరెక్టర్గా ఎస్టాబ్లిష్ చేసుకుందాం, మనం ఏమన్నా చేద్దామని ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను. అది తీసాక చాలామంది, అది తను వేరే ఇంటర్వ్యూలు కూడా చెప్పాను, చాలామంది అప్రోచ్ అయ్యాను. నేను డైరెక్టర్ అయినప్పుడు కూడా ఎలా అవ్వాలనుకున్నా అంటే కన్విక్షన్తో చేయాలి డైరెక్షన్. అంటే మనం అనుకున్న సినిమా చేయాలి, మన మార్క్ అంటూ పడాలి అని ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా, క్రియేటివ్ కాంప్రమైజ్ లేకుండా చేసామండి. అంటే దానికి కూడా న్యాయం చేయాలి, అది నా ప్రైమరీ ఇంట్రెస్ట్ కాకపోయినా కూడా దాంట్లో నాకంటూ ఒక మార్క్ క్రియేట్ చేస్తే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ మీ టు లాంచ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. సో అట్లా 20 years జర్నీ సార్. రైట్. అంటే మీరు ఫస్ట్ తమిళ్లో చేశారు కదా? అవును సార్. సో టెల్ మీ అబౌట్ ఇట్. తమిళ్లో ఇక్కడ ఫస్ట్ గోపిచంద్తో అనుకున్నాం సార్, నల్మల్ బుజ్జి గారు ప్రొడ్యూసర్ అనుకున్నాము. అది వర్కౌట్ అవ్వలేదు అక్కడ కొంచెం. తర్వాత మహేష్ బాబుకి చెప్పాము, ఆయనకు కూడా నచ్చింది. కానీ కొత్త డైరెక్టర్ అని చెప్పి ఆయన దీంట్లో ఉన్న డైలమాలో ఉన్నారు. అండ్ నాకు అనిపించింది తమిళ యాక్టర్స్కి, ఆ టైంలో తమిళ యాక్టర్స్ కొంచెం న్యూ జనరేషన్ ఫిల్మ్స్ చేస్తున్నారు, సో వాళ్ళకి ఈజీగా అర్థం అవుద్ది అండ్ డౌట్స్ ఉండవు అనిపించింది. నేను అప్పుడు సూర్యని అప్రోచ్ అయ్యాను. సూర్యకి నచ్చింది, బట్ నాకు అదే క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి సింబు, ధనుష్, విశాల్ వీళ్ళందరికీ నచ్చింది. నా ప్రాబ్లం ఏంటంటే లైక్ కొంచెం నేను యాడమెంట్గా ఉంటాను క్రియేటివ్ సైడ్. స్టార్స్తో ఇప్పుడు మనం చేయలేమేమో అనిపించింది, ఇప్పట్లో మనం చేయలేము. అది నా లైన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కాదు కాబట్టి నా ఫ్యాసినేషన్ కూడా లేదు స్టార్తో చేయాలని. అప్పుడు నేను కిషోర్ అనే ఒక యాక్టర్ని, ఈ జర్నీ చూసిన ఒక అతను, నేనే ప్రొడ్యూస్ చేస్తాను, నువ్వు చేయి సినిమా చేయి అంటే అప్పుడు కిషోర్ అనే యాక్టర్ని పెట్టుకుని చేశాను సార్. ఓకే. అది కమర్షియల్గా ఎలా? కమర్షియల్గా సక్సెస్ అవ్వలేదు సార్. అది యాక్చువల్లీ ఇప్పుడు కేజీఎఫ్లు ఇవన్నిటికీ అదే ఇన్స్పిరేషన్. డీసాచురేటెడ్ కలర్స్, హై కాంట్రాస్ట్ లైటింగ్. నేను నా ఏజ్లో, నాకున్న మెచ్యూరిటీకి నేను వరల్డ్ సినిమా టైప్ విజువల్స్ ఉండాలి అని చెప్పి దాని మీద కాన్సన్ట్రేట్ చేశాను. కానీ తర్వాత రియలైజ్ అయ్యాను మెచ్యూరిటీ వచ్చాక, సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్స్, క్రియేటింగ్ అండ్ క్యాప్చరింగ్ మూమెంట్స్. ఇట్స్ నాట్ అబౌట్ షార్ట్స్ ఆర్ మేకింగ్ సెట్స్ ఆర్ అదర్ థింగ్స్, లైటింగ్ ఇవి కాదు అని రియలైజ్ అయ్యాక నేను ఫిల్మ్ మేకింగ్ మార్చానండి స్టైల్. రైట్. సో తెలుగులో ఎప్పుడు చేశారు? తెలుగులో ఇప్పుడే సార్, ఇప్పుడు అంటే థియేటర్కి ఇప్పుడు అండి. దీని ముందు సూర్యాస్తమయం చేశాను 2016లో షూట్ స్టార్ట్ చేసి 2018లో రిలీజ్ అయింది. అది నేను ఎవరో తెలియదు, ప్లస్ అందులో లీడ్ యాక్టర్ కూడా నేను కాదు. సో అది మూవ్ అవ్వలేదు. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, నేను యాక్టర్ అవుదామని వచ్చాను, అది నా ప్రైమరీ ఇంట్రెస్ట్. నేను వేరే వాళ్ళని పెట్టి నేను అనుకున్న సినిమా చేయలేకపోతున్నాను, నన్ను ఇమాజిన్ చేసుకుని రాసుకుంటున్నాను. సో ఇది ఇట్స్ టూ లేట్ నో అనిపించి కరోనా వచ్చిన టైంలో నాకు కలిగిన భావోద్వేగాలన్నింటినీ సినిమా కింద చేద్దాం అని ఒక 8 days షూట్ చేసి నిర్బంధం అనే సినిమా తీసాను సార్. అంటే 8 daysలోనే తీసాను. ఓకే. తీసాక దానికి నాకు రిసెప్షన్ వచ్చాక ఇంకా ఆడియన్స్ని పెంచుకుందాం మనం, అది డైరెక్ట్గా యూట్యూబ్లో రిలీజ్, యూట్యూబ్ చేసి. సో దానికి ఎటువంటి రిసెప్షన్ వచ్చింది?
అది అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇప్పటికి కూడా నన్ను అభిమానించే వాళ్ళు అన్ని సెక్షన్స్లో ఉన్నారు సార్. బ్యూరోక్రాట్స్లో ఉన్నారు, జ్యుడిషియరీలో ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, లేబర్ సెక్షన్లో ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. అంటే థాట్ ప్రొవోకింగ్ ఫిల్మ్స్ కాబట్టి ఆలోచన ఉన్న వాళ్ళు అందరూ కూడా, అంటే ప్రతి గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఒక 3 to 4 పీపుల్ విల్ బీ మోర్ మెచ్యూర్. వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు మిగతా వాళ్ళకి. సో అలాంటి వాళ్ళని రీచ్ అవ్వాలి ప్రైమర్లీ మనం, తర్వాత మిగతా ఆడియన్స్ రీచ్ అవుతాం అనే ఒక ఆలోచనతో తీసాను. అంటే అందులో ఒక 2 స్టోరీస్ ప్యారలల్గా రన్ అవుతుంటాయి కదా. ఒకటి వచ్చేసేసి వలస వెళ్ళే వాళ్ళు, ఇంకోటి వచ్చేసేసి విలన్స్ రోల్ అండ్ అదంతా చైల్డ్ అబ్యూజింగ్ ఉమెన్ రేప్ ఇదంతా ఉంది అందులో. సో ఈ 2 ఒక చోట మిక్స్ అవుతాయి. అవును సార్, అవును సార్. అంటే నేను ఆశా జ్యోతి నుంచి ఇన్స్పైర్ అయ్యాను సార్. ఒక అమ్మాయి ఆశా జ్యోతి అని నార్త్ నుంచి సౌత్కి వచ్చింది, వాళ్ళ ఫాదర్ని తీసుకుని వెళ్ళడానికి సైకిల్ మీద వచ్చింది. ఆ న్యూస్ నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఇది ఒక హీరోయిక్ క్యారెక్టర్ లాగా డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది అప్పటికప్పుడు వచ్చింది థాట్. అంటే నేను రన్నింగ్లో రాస్తాను, స్క్రిప్ట్ కూడా ఆన్ లొకేషన్, మేకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి యూట్యూబ్లో అన్ని ఫిల్మ్స్వి. నాకు అక్కడ ఏమనిపించిందో ఆ మూమెంట్లో రాశాను సార్. సో సినిమా క్లైమాక్స్ నాకు తెలియదు, మిగతా ఏమేమి ఆస్పెక్ట్స్ నేను యాడ్ చేయబోతున్నాను, అంబేద్కర్ అవి ఇవి కూడా నాకు తెలియదు, ఏమేమి ఎంబెడ్ చేయబోతున్నాను తెలియదు. ఆ జర్నీ చేశాను సార్. అక్కడి నుంచి అంటే ఇన్స్టింక్టివ్ ఫిల్మ్ మేకింగ్ కంప్లీట్గా స్టార్ట్ చేశాను నిర్బంధం నుంచి. నా రెడ్ జర్నీ అంటాను, అందుకే టైటిల్స్ అని రెడ్లో పెడతాను. అక్కడి నుంచి నాకు ఇట్ పేడ్ ఆఫ్. ఆ 3 ఫిల్మ్స్ కూడా, ఈ ఫిల్మ్ కూడా అలాగే ఇన్స్టింక్టివ్ ఫిల్మ్ మేకింగ్ సార్. వెళ్ళి ఆన్ లొకేషన్ స్క్రిప్ట్ ఆన్ లొకేషన్ రాస్తాను. రైట్. ఇప్పుడు 8 daysలో షూట్ చేశారంటే బడ్జెట్ చాలా తక్కువ ఉంటుంది కదా. నిర్బంధం కాయింది సార్, తక్కువైంది. రిలీజ్ చేసినప్పుడు యూట్యూబ్లో చేసినప్పుడు మీరు దాన్ని మానిటైజ్ చేశారా? చేయలేదు. లేదు. ఇట్స్ ప్యూర్ ఇన్స్టింక్ట్ టు షో యువర్ వర్క్ టు ద పీపుల్ అంతే. ఓకే. సో దానికి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇమీడియట్గా నెక్స్ట్ నిర్బంధం 2 చేశారా? మాంగళ్యం. నిర్బంధం 2 అండి. నిర్బంధం 2 చేశారా? అది కూడా కరోనా గురించే. దాంట్లో జరిగే పాలిటిక్స్లో ఏం జరుగుతుంటాయి, పొలిటికల్లీ జనాల ఐడియాలజీ ఏంటి, లీడర్స్ ఐడియాలజీ ఏంటి, ఎవరిని కూడా ఒక సైడ్ తీసుకోకుండా న్యూట్రల్ పర్స్పెక్టివ్లో చెప్పాను సార్. అవి చూస్తే మోర్ లైక్ న్యూస్ ఓరియంటెడ్ లాగా ఉంటాయి. అంటే సమ్ వాట్ ఎడ్యుకేటింగ్ ఆర్ రిప్రజెంటేటింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేసి కొంచెం డాక్యూ స్టైల్ విత్ ఎమోషన్స్. మాంగళ్యం అనేది కొంచెం దాన్ని మ్యాగ్నిఫై చేసి ప్రాపర్ ఫిలింకి తీసినట్టు తీశారు కదా. మాంగళ్యం ఐడియా ఎలా వచ్చింది అండ్ హౌ డిడ్ యూ డూ దట్ ఫిలిం? అంటే యూత్కి కనెక్ట్ అవుదాం అనుకున్నాను సార్. ఇంకా యూత్లో బాగా వెళ్ళాలి మనం అని చెప్పి, యూత్ కనెక్ట్ అయ్యే ఆస్పెక్ట్ ఏంటంటే ప్రేమ. సో ప్రేమలో గెలవడం, ప్రేమలో ఓడిపోవడం చూపించాలి అని. ఒకడు ప్రేమని ద్వేషించేవాడు లాస్ట్ ప్రేమలో పడాలి, ఇలా ఈ ఐడియాని స్టార్ట్ అయింది సార్. అది ఫస్ట్ నా మాంగళ్యం ఐడియా ఎలా వచ్చిందంటే, మనల్ని బాగా ప్రేమించే అమ్మాయి మనతో లేకుండా వేరే అబ్బాయితో ఉన్నప్పుడు ఆ అమ్మాయి కళ్ళు మూసుకుంటే మనం గుర్తుకొస్తే ఉలికిపడి లేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఇమాజినేషన్ నుంచి వచ్చిందండి. ఆ బుజ్జమ్మ వేరే అబ్బాయితో వెళ్ళి హోటల్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి పడుకొని కళ్ళు మూసుకుంటే దొరబాబు అనిపిస్తాడు. అది ఆ విజువల్ నుంచి నాకు కథ పుట్టింది సార్. సో యూత్కి ఎక్కువ రీచ్ అవ్వాలి అంటే మిగతా ఎమోషన్స్ అని చూపించాను, ఇది కూడా చూపించాలని చెప్పి తీశాను. అది ఎన్ని రోజుల్లో షూట్ చేశారు? అది 24 days సార్. 24 days. బడ్జెట్ ఎంత అయింది చెప్పొచ్చా? చెప్పచ్చు. అంటే నేను అంటే ఆ బడ్జెట్ వల్ల సినిమా కొంతమంది దృష్టిలో పడిపోకూడదని నా ఫీలింగ్ సార్. అంటే అది యూట్యూబ్లో బాగా పాపులర్ అయింది. 119 million అండ్ వ్యూస్ వచ్చినాయి ఫర్ 2 hours ప్లస్ ఫిల్మ్ కదా. సో హౌ ఈస్ ద మానిటైజేషన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్? డిడ్ యూ మేక్ ఇనఫ్ మనీ? అదే యూట్యూబ్ మానిటైజేషన్లో ఎక్కువ డబ్బు రాదు సార్. మానిటైజేషన్ కూడా నేను అంటే మ్యాండేటరీగా యూట్యూబ్ ఇచ్చే మానిటైజేషన్ మాత్రమే పెడతాను. అంటే మనం యాడ్స్ పెట్టుకోవచ్చు, మనం యూట్యూబ్ రావడానికి రాలేదు కదా అనేది నా ఫస్ట్ నుంచి. నేను యూట్యూబ్లో నా సినిమాలు తప్ప ఏముండవు, అది కూడా సంవత్సరానికి కూడా తీసి వదులుతాను. వాటిని ప్రమోట్ చేయడం, తీసుకెళ్ళడం, ప్రెస్ మీట్ పెట్టడం ఏం చేయలేదు. లెట్ ఇట్ గో ఆర్గానికలీ, పీపుల్ రీచ్ అవ్వాలి అని చెప్పి చేశాను. సో అది దానికి ఫండింగ్ ఎలా వచ్చింది? అంటే కళనాది వేల మీద పెట్టినప్పుడు చాలామంది అన్కండిషనల్గా ఇచ్చారు, లేడీస్ ఎక్కువ ఇచ్చారు సార్. నా హైయెస్ట్ టికెట్ 1,40,000 ఒక ఉమెన్ ఇచ్చింది, 80,000 కొంతమంది సార్. మాంగళ్యంకి లేదు, నిర్బంధంకి ఇచ్చింది. మాంగళ్యంకి 25,000 30,000 లేడీస్ చాలామంది ఇచ్చారండి. ఎక్కువ మంది నాకు సపోర్ట్ చేసింది లేడీస్.
ఆ ఫిల్మ్లో కూడా అంటే లేడీస్ని కొంచెం Glorify చూపించినా కూడా డెరిగేటరీగా చూపించినా కూడా చివరికి వచ్చేసరికి దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ అండ్ లేడీస్ కోసం ఒకటి లైనెస్ అని ఒక చాప్టర్ తీసానండి. ఉమెన్ పవర్ చూపించాలి అండ్ ఎంపవరింగ్ ఉమెన్. ఈరోజు ఉమెన్ని ఎంపవర్ చేయాలంటే వాళ్ళ ఫోర్స్ ఏంటో, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటో వాళ్ళకి చెప్పాలండి. ఈరోజు కూడా చాలామంది నేను నా కాలేజ్లో నాతో పాటు ఉన్న అమ్మాయిలని నువ్వేమవుదాం అనుకుంటున్నావు అంటే ఏమవుతాం, ఎంబీఏ చేస్తాము, ఏ తోడుకో ఇచ్చి పెళ్లి చేస్తారు, మమ్మీని అయిపోతా అనేవాళ్ళు మెజారిటీ ఆఫ్ పీపుల్ ఉన్నారు. నేను అనేది ఏంటంటే డిపెండెన్సీ ఉండకూడదు ఉమెన్కి, ఇండిపెండెంట్గా ఉండాలంటే దాని అర్థం ఏంటంటే నీకు పుట్టబోయే బిడ్డకి తండ్రి లేకపోయినా, తాత లేకపోయినా, మామయ్య లేకపోయినా, బాబాయ్ లేకపోయినా, ఎవరు లేకపోయినా కూడా నువ్వు చూసుకోగలను అనే ఆలోచన, కాన్ఫిడెన్స్ నీకు ఉన్నప్పుడే నువ్వు పెళ్లి చేసుకోవాలి, నువ్వు బిడ్డను కనాలి అనే ఆస్పెక్ట్ కూడా చెప్పాను దాంట్లో. అవును. ఇప్పుడు మీ ఫిలిమ్స్ చూస్తే నేను ఈ 2 చూశాను. నిర్బంధం యాక్చువల్గా ఐ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గై హూ సెంట్ సమ్ మనీకి ఎంతో కొంత మనీ పంపించాను మీకు. అన్కండిషనల్లీ సపోర్ట్ చేస్తున్నారు, మీకు స్పెషల్ థ్యాంక్స్. అంటే జనరల్గా మన టికెట్ ప్రైస్ మహా ఉంటే 250-300 ఉంటుంది. సో అట్లీస్ట్ 20 టైమ్స్ అన్న ఎక్కువ పెట్టి యూట్యూబ్లో వితౌట్ ఆస్కింగ్ ఫర్ ఇవ్వటం అంటే దట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్. జనరల్గా ఎవరైనా కూడా థియేటర్కి వెళ్తే ఎంత 100-200 ఖర్చు పెడతారు కదా, బట్ పీపుల్ కొంతమంది ల్యాక్స్లో, కొంతమంది థౌజండ్స్లో ఇచ్చారు. 10 రూపీస్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు సార్, లేబర్ సెక్షన్ ఎట్లా ఉండాలి. వాళ్ళు నాకు మెసేజ్ పెడతారు, అంటే మనకి జీపేలో అట్లా మెసేజ్ వస్తుంది ప్రతిదానికి. ఆల్మోస్ట్ నాకు 95% మెసేజ్ వస్తుంది. కొంతమంది మాత్రం డబ్బులు ఇస్తారు. అందులో కూడా వాళ్ళ మెసేజ్ నాకు అంటే 1,00,000తో సమానం అనిపించే మెసేజ్ కూడా ఉంటాయి సార్. నేను నా పరిస్థితి ఇది, నేను ఇంత ఇవ్వగలిగాను, బట్ నేను అదే లైక్ వాళ్ళు చెప్పే విధానం. రైట్. ఆ 2 ఫిల్మ్స్లో నేను నోటీస్ చేసేది ఏంటంటే టు స్టార్ట్ విత్ దే ఆర్ అగెనిస్ట్ ఉమెన్. అంటే అబ్బాయిలకి చాలా ఎంకరేజింగ్గా, వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్న వాళ్ళు, అమ్మాయిలతో మోసపోయిన వాళ్ళు, దే ఎంజాయ్ ద ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ చివరికి వచ్చేసరికి ఇట్ బికమ్ బోత్ దిస్ ఫిల్మ్స్ టర్న్ ఇంటూ ఉమెన్ ఓరియంటెడ్, ఉమెన్ జస్టిఫై చేసే విధంగా ఉంటాయి. సో మీకు కూడా చాలామంది ఫ్యాన్స్ వచ్చి ఉంటారు దీని ద్వారా. ఈ మెన్, బాయ్స్ వీళ్ళందరూ మేబీ వాళ్ళు రాంగ్ ఐడియాలజీకి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు యాక్చువల్గా సినిమాలో చివరిలో చూపించిన మీరు ట్రాన్స్ఫర్మేషన్ కానీ ద ట్రూత్ అనేది అది కాకుండా ఇనిషియల్ పార్ట్లో దే గెట్ మోర్ ఎక్సైటెడ్ అండ్ మోర్ అట్లా కొంతమందికి అది చెడుగా కూడా ఇన్స్పైర్ చేసే అవకాశం ఉంటుంది ఇఫ్ దే డోంట్ గెట్ ద జిస్ట్ ఆఫ్ ద ఫిలిం. అందులో డైలాగ్స్ ఉంటాయి, చాలా హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ ఉంటాయి. ఇన్ సమ్ ఆఫ్ ద సిచ్యుయేషన్స్ దే ఆర్ ట్రూ. ఆ సిచ్యుయేషన్ వరకు చూసుకుంటే దే ఆర్ ట్రూ టు ద సిచ్యుయేషన్, బట్ దాన్ని అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ తీసుకొని దే ట్రై టు రెప్లికేట్ ఇన్ దేర్ లైఫ్స్ వెన్ దే వాంట్ టు అబ్యూజ్ ఉమెన్. అట్లా కొంచెం రాంగ్ ఇంటర్ప్రిటేషన్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది కదా. నేను అలా అనుకోను సార్, ఎందుకంటే మనిషి అనేవాడికి మినిమం మనకి ఇంకితం అనేది ఉంటుంది. ఎంత వాడు ఎంత పెద్ద క్రిమినల్ అన్నా దెర్ విల్ బి సమ్వేర్ ఆన్ ద కార్నర్ ఎక్కడో ఒకటి ఉంటుంది. నాకు ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు సీనియర్ కాలనీలో ఒక ఫ్రూట్ బండి పెట్టుకున్నాడు సార్ ఒక అతను. నేను ఆ రోజు మాస్క్ వేసుకోలేదు, నైట్ అయింది కదా గుర్తుపట్టలేని తీసుకుంటుంటే గుర్తుపట్టాడు అబ్బాయి అంటే పక్కా పొరికి టైపు మనోడు. ఆయన ఏం చెప్పాడంటే, అన్న మేము పత్తలాడుతుండే అన్న, దోస్తులం అందరం కూర్చొని పని చేయకపోతుండే, నిర్బంధం సినిమా చూసి బంద్ చేసి వచ్చి ఫ్రూట్ షాప్ పెట్టుకున్నా అన్న అన్నాడు. సో అంటే అసలు నేను అందులో ఏం చెప్పలేదు, మీరు పత్తలాడకండి, ఫ్రూట్ షాప్ పెట్టుకోండి, లేకపోతే మీరు ఏమన్నా జీవితంలో సాధించండి ఏం చెప్పలేదు. బట్ అందులో ఉన్న లైఫ్ని చూసి అరే మనం ఇట్లానే ఉంటున్నాం కదరా అని రియలైజ్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను అది నమ్మనండి. మేబీ చాలా తక్కువ మంది ఉంటారండి వాళ్ళు ఏ సినిమా చూసినా వాళ్ళు అందుకే చూస్తాను. నేను ఆర్య 2 సినిమాకి వెళ్ళాను నేను చెన్నైకి, నాకు బాగా నచ్చింది ఆ సినిమా. ఆర్య 1 కన్నా కూడా 2 బాగా నచ్చింది. ఒక గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ పిల్లలు వచ్చారండి, వచ్చి వాళ్ళు అందులో ఐటమ్ సాంగ్ ఉంటుంది, మేము దానికోసం వచ్చాం, ఈ సోదం ఏంటి, వాళ్ళ సినిమా అంతా అయ్యే వరకు వాళ్ళకి నచ్చలే సినిమా, వాళ్ళకి అర్థం కాల. సో అలాంటి పీపుల్ ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు కూడా ఒక ఏజ్ వచ్చాక, ఒక మెచ్యూరిటీ వచ్చాక తెలిసేయండి సార్. రైట్. మీకు ఇంత పేరు వచ్చింది యూట్యూబ్లో,
దిస్ ఈస్ లైక్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ నౌ, Yes, sir. థియేట్రికల్ అంతే, కదా, అంతే. ఇట్స్ లైక్ ఎ ఫ్రెష్ ఫస్ట్ ఫిల్మ్, యువర్ లైక్ ఎ డెబ్యూటెంట్ ఫస్ట్ టైమర్ లాగా ఉంది ఇప్పుడు థియేట్రికల్ దాంట్లో. సో ఏది ఎక్కువ టాక్సింగ్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ డైరెక్టర్, ఫిలిం ఫర్ యూట్యూబ్ ఆర్ ఫిలిం ఫర్ థియేటర్? అంటే యూట్యూబ్ అనేది నాకు ఒక ప్లాట్ఫామ్ కింద యూజ్ చేసుకున్నాను సార్. సినిమా ఇస్ సినిమా అండి, మనం ఫోన్లో చూసినా ఎక్కడ చూసినా సినిమా ఇస్ సినిమా. అవును. ఆ సినిమాలో ఇప్పుడు నాకు యూట్యూబ్లో చూసినప్పుడు కూడా అరే ఈ థియేటర్ సినిమాలు కదా ఇక్కడ చేసేవేంటి అని ఫీల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో మేము ప్రాపర్గా థియేటర్కి వస్తే లైక్ ఫర్నిష్డ్గా, లాంగ్వేజ్ కూడా ఎక్కడ దుర్భాష లేకుండా ఫ్యామిలీ అందరూ కలిసి చూసేటట్టు ప్రాపర్గా తీయాలి. అది తీయాలంటే నా మొహం జనాలకి తెలియాలంటే నేను రీచ్ అవ్వాలి వాళ్ళకి, ఒక నటుడిగా వాళ్ళని నేను. అంటే ఛాలెంజింగ్ రోల్స్ అండి, 3 ఫిల్మ్స్ కూడా నాకు చాలా ఛాలెంజింగ్. ఎందుకంటే ఒక హార్డ్ కోర్ రేపిస్ట్ని అంత మారిన మనిషిగా చూపిస్తే ఒప్పుకున్న హిస్టరీ ఎక్కడ లేదు, వాళ్ళు చేసిన వాళ్ళు కూడా ఎక్కడ లేరు. సో ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. సో సెకండ్ ఫిల్మ్ నిర్బంధం 2లో కూడా 4 క్యారెక్టర్స్ చేశాను, 3 పొలిటీషియన్స్ క్యారెక్టర్ చేశాను, ఒక కామన్ మ్యాన్ క్యారెక్టర్ చేశాను. అది కూడా చాలా ఛాలెంజింగ్. మాంగళ్యం కూడా అంతే, ఫస్ట్ నుంచి వన్ హేట్ చేస్తుంటారు, అలాంటిది వన్ లాస్ట్లో లవ్ చేస్తారు, ఏడుస్తారు. సో ఇవన్నీ చేశాక నాకు థియేటర్ ఫిల్మ్ ఈజీ అవుతుంది నాకంటూ. నన్ను లైక్ ఓన్ చేసుకున్న ఆడియన్స్ ఉంటారు, వాళ్ళు ఒక ఫస్ట్ రో ఆడియన్స్ వస్తే ఆటోమేటిక్గా సినిమా టాక్ బట్టి ఫిల్ అవుద్దని ఒక కాన్ఫిడెన్స్. రైట్. పరాక్రమం గురించి చెప్పండి. మీ మైసెల్ఫ్ పెట్టారు. ఇట్స్ అబౌట్ సెల్ఫ్. ఇదా ఒక మనిషి తను ప్రతి మనిషిలో ఉంటుందండి, సెల్ఫ్ అనేది ఉంటుంది. ప్రతి కామన్ మ్యాన్ కూడా హీరోలా బతకాలనుకుంటాడు. వాడు రోజు చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటుంటాడు. మన ఈర్షపడే వాళ్ళు ఉంటారు, మనం చూసి ప్రేమించే వాళ్ళు ఉంటారు, ద్వేషించే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ సైకలాజికల్గా వాడు హ్యాండిల్ చేసుకుంటూ బ్రతకాలి వాడి డైలీ లైఫ్లో. కానీ వాడి ఇమాజినేషన్లో వీళ్ళందరినీ ఒకటి కొట్టడం, ఒకటికి ఇలా బుద్ధి చెప్పడం, ఒకటికి అలా చెప్పడం ఉంటుంది. ఆ ఇమాజినేషన్ సినిమాలో తీయాలి. అంటే ఐ మీ మై సెల్ఫ్ అంటే నేను కామన్ మ్యాన్లో ఉండే ప్రతి ఒక్కడి పరాక్రమం ఈ సినిమా అన్నట్టు. వాళ్ళు ఎదుర్కొనే ఛాలెంజెస్ని రియలిస్టిక్గా వాళ్ళు ఎదుర్కొనే ఛాలెంజెస్ని నేను ఫ్యాంటసీ రూపంలో అంటే కొంచెం కమర్షియలైజ్ చేసి చూపించాలి. వాళ్ళు రిలేట్ అవుతారు, అట్ ద సేమ్ టైం ఎక్సైట్ అవుతారు అని చెప్పి చేశాను సార్. రైట్. ఇందులో మీరు థియేటర్ యాక్టర్ కింద చేశారు. ఎన్ని రోల్స్ చేశారు? అంటే రోల్స్ మొత్తం 7 ఉంటాయి సార్. 7 డ్రామాస్ ఉంటాయి, స్టేజ్ డ్రామాస్. ప్రతి డ్రామాలో కూడా ఒక ఐడియాలజీ చెప్పానండి. ఈరోజు దేశం చూస్తే మనకి రైట్ అండ్ లెఫ్ట్గా విడిపోయింది, ప్రపంచమే రైట్ అండ్ లెఫ్ట్గా విడిపోయింది. నేను సెంట్రిక్ ఐడియాలజీ ఉండాలి యూత్లో అనుకుంటాను. ఇప్పుడు రైట్లో కూడా మంచి చెడు ఉంటుంది, లెఫ్ట్లో కూడా మంచి చెడు ఉంటుంది. ఇందులో మంచి తీసుకుని వెళ్ళాలి, ఒక సైడ్ తీసుకోకూడదు అని ఆలోచిస్తుంటాను. సో అది ఆ ఐడియాలజీ చెప్పాను దీంట్లో. ఇంకా పేదోళ్ళ కోసం పోరాడే నక్సలైట్ వాడి ఐడియాలజీ ఎలా ఉంటుంది, వాడి ఆలోచన ఎలా ఉంటుందని చూపించాను. అండ్ గాంధీకి సుభాష్ చంద్రబోస్కి ఒక డిస్కషన్ ఉంటుంది, అదొకటి చూపించాను. ఇలా అంటే ఎంటర్టైన్ చేస్తూనే, మనం కూర్చోబెట్టి క్లాసులు దిగితే చూడరు కదా సార్, యూత్ని నేను బాగా అబ్జర్వ్ చేశాను. సో ఎంటర్టైన్ చేస్తూనే వాళ్ళని ఎక్సైట్ చేయాలి చేశాను. సో ఇందులో ఉండే స్టేజ్ ప్లేస్ ఏవైతే ఉన్నాయో వాటికి స్టోరీకి ఇంటర్లింక్ ఉంటుందా? ఉంటుంది సార్. ఆ స్టేజ్ ప్లే తర్వాత నెక్స్ట్ సీన్కి దానికి సైకలాజికల్ ఇంటర్లింక్ ఉంటుంది. అదర్వైజ్ సంబంధం ఉండదు, మీకు కట్టేవేలాగా ఉంటాయి. అలా లేకుండా ఆ స్టేజ్ ప్లే మిమ్మల్ని ఎంత ఎక్సైట్ చేస్తుందో దాని నెక్స్ట్ సీన్కి దానికి సంబంధం ఉంటుంది. అంటే ఆ ప్లేతో సంబంధం ఉండదు, ఆ ప్లేలో ఉన్న కంటెంట్తో సంబంధం ఉంటుంది. రైట్. ఇప్పుడు జనరల్గా అన్ని క్యారెక్టర్స్ ఓకే, చార్లీ చాప్లిన్ అనేది ఫిజికల్ రిజంబ్లెన్స్ ఇస్ లిటిల్ ఇంపార్టెంట్ కదా. ఇందులో మీరు యు లుక్ లీన్ అండ్ టాల్ కంపేర్ టు. ఓకే. అంటే చార్లీ చాప్లిన్ అని కాదు సార్, వాడు ఊర్లో వాడి పేరు చార్లీ చాప్లిన్. రైట్. వాడు రంగస్థల నటుడు. వాడిని అందరూ చార్లీ చాప్లిన్ పిలుస్తుంటారు. వాడేమో నేను ఎమ్ముండని చెప్పుకుంటూ ఉంటాడు. అందులో మీరు స్టార్టింగ్లో ట్రైలర్లో కూడా ఉంటారు. సో అదొక డిఫరెంట్ క్యారెక్టర్. సో మీరు ఇందులో ట్రైలర్లో ఫస్ట్ డైలాగ్ ఉంటుంది, అంటే యముడు చిత్రగుప్తుడు 2 పర్సనాలిటీస్ ఒక మనిషిలో ఉంటే హీఈస్ లోవరాజు అన్నట్టు చెప్పారు కదా ఇందులో. లేదు సార్, లంపక్లోకి ఒకటే రాజు, వాడి పేరు లోవరాజు. లంపక్లో అనేది ఒక విలేజ్ సార్. దట్ ఈస్ దర్. ఈ క్యారెక్టర్లో యముడు అదే యముడు అంటే చిత్రగుప్తుడు ఇద్దరు కలిస్తే అని చెప్పారు కదా. లేదు సార్, చెప్పలేదు. అట్లేదా? చిత్రగుప్తుడు వర్డ్ రాలేదు. ఓకే. వేరే ట్రైలర్. అంటే ఇందులో యాక్చువల్లీ ఫాదర్కి
అదే విలన్కి యముడిని చూపించాలి అని ఉంటుంది, వీడు యముడు అవుతాడు, అది సినిమా. ఆ ట్రైలర్లో మీకు అర్థమయ్యేది అది ఉంటుంది. రైట్. సో అనిల్ గారిని మీరు వెరీ డు యూ ఫైండ్ హిమ్? నేను యాక్చువల్లీ దాని ముందు ప్రవాహం అని ఒక సినిమా స్టార్ట్ చేశాను సార్, దీనికి జస్ట్ నిర్బంధం ముందు. కరోనా వచ్చాక ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది షూట్, అప్పుడు ఆపేశాను. సో దానికి ఆడిషన్స్ పెట్టాను, అప్పుడు ఆయన పంపించారు అనమాట, ఆడిషన్స్ పంపించారు. ఆయన లుక్ నచ్చింది నాకు. ఫేస్బుక్లో కూడా ఉండేవాళ్ళు ఆయన నాతో. నేను నాకని ఏజ్ తక్కువ అనుకునేవాడిని, అంటే చాలా యంగ్ డిఫరెంట్గా ఉండేవాళ్ళు ఆయన. అయితే ప్రవాహం ఆడిషన్కి వచ్చాక ఐ వాజ్ సర్ప్రైజ్, చాలా రియలిస్టిక్ పర్ఫార్మరు, అంటే లుక్ ఉంటుంది చాలా దగ్గర, పర్ఫార్మెన్స్ ఉండదు. ఈయన పర్ఫార్మెన్స్ చూసి నేను స్టన్ అయ్యాను. ప్రవాహంలో మెయిన్ రోల్ ఒకటి ప్లాన్ చేశాను, సెకండ్ షెడ్యూల్లో వస్తుంది. అప్పుడు కరోనా వచ్చేసింది. కరోనా వచ్చింది, అది పక్కన పెట్టి ఏం చేద్దాం అని ఆలోచించే టైంలో నాకు ఈ ఐడియా వచ్చింది, నిర్బంధం చేద్దామని. అప్పుడు సార్ని కాంటాక్ట్ అయ్యి రమ్మని చెప్పి చేశాను. ఓకే, అనిల్ గారు, వాట్ ఈజ్ యువర్ బ్యాక్గ్రౌండ్ అండి? సార్ యాక్చువల్లీ నేను సివిల్ ఇంజనీర్ని సార్. మాది కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. అంటే ఫాదర్ కూడా కాంట్రాక్టర్గా దాదాపు 40 years నుండి చేస్తున్నాను, అదే నేను కంటిన్యూ చేస్తున్నాను. కరీంనగర్లో నడుస్తాయి సార్, వర్క్స్ నడుస్తాయి. సో మీకు యాక్టింగ్ మొదటి నుంచి ఇంట్రెస్ట్ ఉందా? ఇష్టం సార్, చాలా ప్యాషన్. ఎప్పటి నుండే ఇంట్రెస్ట్ ఉండే కానీ టైం బట్టి. అంటే యాక్చువల్లీ 2010లో కూడా నేను ట్రై చేశాను సార్, ఆడిషన్స్ కూడా వెళ్ళాను. బట్ అదే కొడతారా ఉలిక్కి పడతారా అనే దానికి వెళ్ళాను అప్పుడు. ఆ టైంలో వెళ్తే మా బ్రదర్ కూడా మన డైరెక్టర్ సార్, అతను కూడా అంటే అప్పుడు కెమెరామెన్ ఉండే, తర్వాత డైరెక్టర్ అయ్యాడు. అతను సజెస్ట్ చేశాడు, లేదన్నా ఇట్లా కాదు అంటే, అతను ఆడిషన్ చూశాడు, అంటే తన ద్వారానే వెళ్ళాను. చూసి లేదన్నా నువ్వు ట్రైనింగ్ తీసుకోవాలంటే నేను బిక్షు గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను సార్. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇంకా మధ్యలో 1-2 ఆడిషన్స్ ఇచ్చాను. కానీ ఇంకా సార్ కనెక్ట్ అయిన తర్వాత ఆడిషన్స్కి పిలిచారు ప్రవాహం సినిమాకి, దాంట్లో పోయి కలిశాను సార్ని. వస్తే ఇది కూడా అసలు యాక్చువల్గా అప్పుడు ఫుల్ లాక్డౌన్ ఉండే కదా సార్. అప్పుడు ఒకరోజు ఫోన్ చేశారు సార్, నువ్వు ఉన్నట్టు ఫోటో పెట్టి ఒకసారి నీదని అన్నారు. సరే అని పెట్టాను సార్. పెట్టగానే బాగుంది లుక్, ఇది మన మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ 2 ఉంటాయి, మీరు ఉంటారు దాంట్లో అని రమ్మన్నారు. పలానా రోజు రమ్మంటే వెళ్ళాను. అంటే నెక్స్ట్ డే షూట్ అనగా ముందు రోజు రమ్మన్నారు. ఆ రోజు వెళ్ళాను, కలిసి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ స్టార్ట్ అయింది సార్. ఏప్రిల్లో అనుకుంటా కదా సార్, ఏప్రిల్. నిర్బంధం తర్వాత మీకు రోల్స్ వచ్చినాయి అంటే? సార్ వచ్చినాయి సార్. నిర్బంధం కాగానే నిర్బంధం 2 స్టార్ట్ అయింది సార్. అప్పుడు ఆర్జీవి గారు కొండ మూవీ చేశాను సార్. ఆర్జీవి గారి నుండి కాల్ వచ్చింది, అంటే వాళ్ళ ఆఫీస్ నుండి కాల్ చేశారు, కొండ మూవీ చేశాను. అదే ఎందుకు అంటే బాగా ఆడలేదు కాబట్టి అంత పేరు రాలేదు, మంచి ఎస్ఐ క్యారెక్టర్ దాంట్లో బాగుండే. ఆ తర్వాత కూడా చేశాను సార్. అంటే చిరంజీవి గారి మీద అభిమానంతో అది వాల్తేరు వీరే వస్తే చేశాను. అలాగే స్కంద, కీడాకోల ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి సార్. అంటే ఇప్పటికి ఒక 11 movies రిలీజ్ అయ్యాయి. సార్వి అందులో ఇప్పుడు 4th మూవీ. కీడాకోల క్లైమాక్స్లో కంటి ఇష్యూ. అవును సార్, అవును, బాగుంటుంది అది కూడా. స్కందాలోనేమో ఎస్పీ క్యారెక్టర్ చేశాను సార్, బోయపాటి గారిది. రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్? ఇప్పుడు ఈ మూవీలో అంటే ఈ మూవీలోనేమో ఒక సిక్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను సార్. ప్యారలల్గా ఇంకా రీసెంట్గా 2-3 సినిమాలు కూడా చేశాను సార్. బాలకృష్ణ గారిది బాబీ గారిది ఆ మూవీ చేశాను. తర్వాత పవన్ కళ్యాణ్ గారిది, సుజిత్ గారిది ఓజీ, అందులో ఒక క్యారెక్టర్ చేశాను సార్. ఇప్పుడు ఓదేలా అని సంపత్ నంది గారి ప్రొడక్షన్, మధు క్రియేషన్స్ వాళ్ళది, అశోక్ తేజ్ అని డైరెక్టర్ సార్. ఆ మూవీ ఒకటి నడుస్తుంది సార్. ఉన్నాయి ఇంకా, బట్ ఇంకా ఫైనల్గా షెడ్యూల్స్ రానివి ఇంకొక 2-3 ఉన్నాయి. ఓకే, గుడ్. మీరు ఇంప్రాంప్టు ఫిల్మ్ మేకింగ్ అంటారు కదా, స్క్రిప్ట్ ఆన్ ద ఫ్లై మారుస్తారు అనేసి. 8 days అంటే ఓకే, ఐ మీన్ యుద్ధ ప్రాతిపదిక మీద చేశారు నిర్బంధం. ఈ ఫిల్మ్ ప్రాపర్ థియేటర్కి వెళ్ళినప్పుడు హౌ డస్ ఇట్ వర్క్, ఆన్ ద ఫ్లై మార్చుకోవటం స్క్రిప్ట్? నేను కొంచెం భయపడ్డాను సార్. అంటే చేశాను అని 1 year టైం తీసుకున్నానండి. తీసుకుని 1 yearలో 3 scriptలు రాశాను. 3 రిజిస్టర్ చేయడం, షూట్కి వెళ్దాం రెడీ అవ్వడం, షెడ్యూల్ వేసుకుందాం అని ఆలోచించే టైంకి నేను డిప్రెస్ అయిపోయాను. అంటే ఆల్రెడీ మొత్తం సినిమా నేను చూసాను,
ఇంత ఫస్ట్ 3 సినిమాల్లాగా అనిపించింది. మొత్తం సినిమా నేను చూశాను, వెళ్ళి తీస్తున్నాను, ఎక్సైట్ చేయట్లేదు నన్ను. సో మీరు తీయబోయే సినిమా ఎలా ఉంటుందో కూడా మీకు తెలియకుండా తీయాలనేది అలా- ప్లాన్. అలా తీస్తే- ఇట్స్ లైక్ రియాలిటీ షో అన్నట్టు. అవును సార్. యూ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ టైప్ లో. ఆ ఎక్సైట్మెంట్ ఎక్కువ ఇస్తుంది సార్. నేను కూడా ఒక్కోసారి నేను అనుకున్న డైలాగ్స్ ఇన్ని ఉంటాయి, నేను ఇన్నే రాస్తాను అక్కడికి వెళ్ళే ఆన్ లొకేషన్. నేను అప్పుడు ఫీల్ అవుతాను, తర్వాత ఆలోచిస్తాను. నైట్ వచ్చి ఆలోచించినప్పుడు కరెక్ట్గా ఎడిట్ అయింది, నేను చెప్పాలనుకున్న పాయింట్ కరెక్ట్గా ఎడిట్ అయింది అనిపిస్తుంది. సో అలా నాకు ఆ జర్నీలో నాకు అర్థమైంది అంటే, నేను అక్కడికి వెళ్ళి ఆఫ్ ది కఫ్ నేను అక్కడ చెప్తే, అక్కడ రాసుకుంటే చెత్త అంతా వెళ్ళిపోతుంది పనికి మనది. దాంట్లో ఎంతైనా కూడా మనం ఎంత అద్భుతమైన దాంట్లో ఎంతో కొంత యూఆర్ టాకింగ్ అబౌట్ డైలాగ్స్. సీన్స్ అనేది ముందే డిసైడ్ అవుతుంది. సీన్స్ డిసైడ్ అవుతుంది. సీన్స్ అంటే ఈ లొకేషన్లో ఇలాంటి సీన్ జరుగుతుంది, బట్ ఎగ్జాక్ట్గా ఎలా జరుగుతుంది అనేది కూడా మీరు అది తెలియదు. ఆన్ ద లొకేషన్ డిసైడ్ చేస్తారు. ఆన్లో అది నాకు కృష్ణవంశీ గారిది ఆయన ఒక ఇంటర్వ్యూ చూశాను. అంటే ఇంతకుముందు చేసేవాడిని, అప్పుడప్పుడు చేసేవాడిని చిన్న చిన్న ఇంప్రూవైజేషన్స్ ఫస్ట్ 3 సినిమాలు. ఆయన ఒకసారి ఇంటర్వ్యూలో నాకు చాలా ఇన్స్పైర్ అయినది. ఆయన అన్నాడు, మురారి సినిమా అప్పటికప్పుడు ఆ సీన్ ప్లాన్ చేసిన నా ఫేవరెట్ సీన్ అది. అమ్మ ఏడుస్తుంటుంది, మహేష్ బాబు కిటికీలను చూసి కళ్ళని నీళ్ళు వస్తాయి, అది సూపర్ సీన్ అది. అది అప్పటికప్పుడు క్రియేట్ చేశాను, అప్పటికప్పుడు రాసేసి అప్పటికప్పుడు చేశాను అన్నాడు ఆయన. అప్పుడు నేను ఎస్ దిస్ వర్క్స్ అవుట్ అనిపించింది, ఎందుకంటే నా ఫేవరెట్ సీన్ అది ఆయన ఇట్లా షూట్ చేశాడని చెప్పాక అప్పుడు నేను అది కూడా ఒక వన్ ఆఫ్ ది ఇన్పుట్స్ అండి నాకు, అంటే ఒక కాన్ఫిడెన్స్కి. రైట్. జనరల్గా క్రియేటివ్ హై అంటారు కొంతమంది రాసేటప్పుడు. యూ నీడ్ టు బీ క్రియేటివ్గా కొంచెం హైలో ఉన్నప్పుడు రాస్తే కరెక్ట్ సీన్స్ వస్తుంటాయి అనేసి. కానీ మీరు షూటింగ్ చేసేటప్పుడు అన్ని సందర్భాల్లో ఒకే టైప్ క్రియేటివ్లీ యూ వోంట్ బి ట్రిగర్డ్ కదా. సో అది ఎలాగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు? నేను షూటింగ్ చేసేటప్పుడు లోరాజు ఉంటాడు నాలో. అంటే నేను ఏ పాత్ర చేస్తానో ఆ పాత్ర, దొరబాబు చేస్తే ఆ దొరబాబు ఉంటాడు అక్కడికి వెళ్ళిపోయి ఆ ఎనర్జీతో నేను వర్క్ చేస్తాను. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేస్తుంది రైటింగ్. యాక్చువల్లీ అంటే ఇది నేను కాదు, అందులో ఆ లీడ్ యాక్టర్ అంటాను. నా ప్రతి సినిమాకు నేను నటించేసి అక్కడి నుంచి నేను సక్సెస్ఫుల్ అయ్యాను డైరెక్టర్గా కూడా. ఇంకా ఇంటెన్స్ ఫిల్మ్స్ చేయగలుగుతున్నాను, ఎందుకంటే ఆ పాత్ర వచ్చేసి ఆ పాత్ర రాస్తుంది, ఆ పాత్ర చేపిస్తుంది. సో నేను ఎప్పుడు దాంట్లోనే ఉంటానండి, ఆ ఎక్సైట్మెంట్ కంటిన్యూగా ఉంటుంది. అంటే ప్రొఫెషన్ కాదు సార్ నాకు సినిమా ప్రొఫెషన్. 9 to 9 జాబ్ అనుకోండి, మధ్యలో లంచ్ టైం కావాలి, ఇది కావాలి, నా పిచ్చే ఇది అనుకోండి, దాంట్లో ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తాను. రైట్. సో ఇఫ్ యు ఆర్ గివెన్ ఎ చాయిస్, డైరెక్షన్ ఆర్ యాక్టర్, ఏది ప్రిఫర్ చేస్తారు? యాక్టింగ్ సార్. యాక్టింగ్. డైరెక్షన్ అనేది నాకు లీస్ట్ ఇంట్రెస్ట్, అంటే సెకండరీ థింగ్ అది. నేను యాక్టర్ అవ్వడానికి వచ్చాను, కానీ స్ట్రెస్ఫుల్ జాబ్స్, అది చాలా స్ట్రెయిన్ అండి దాంట్లో. నేను మళ్ళీ దాంట్లో టూ పర్టికులర్. సో అలాంటి ఉన్నప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలి, మిగతా బయట డైరెక్టర్స్ వాళ్ళ సినిమాల్లో యాక్ట్ చేయాలి, ఎక్కువ సినిమాలు నటించాలని ఉంది. మీ ఫిల్మ్స్ అన్నీ కొంచెం రియలిస్టిక్ స్పేస్లో ఉంటాయి. నో సాంగ్స్ ఉన్నా కూడా సిట్యుయేషన్ సాంగ్స్, మోస్ట్లీ ఎమోషనల్ సాంగ్స్ ఉంటాయి కదా, డ్యాన్స్లు ఇటువంటి ఏమి ఉండవు. మీకు యాజ్ అన్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్గా ఉన్న వాళ్ళలో ఎవరంటే ఎక్కువ ఇన్స్పిరేషన్? చాలామంది సార్. అంటే చిరంజీవిని చూస్తే సినిమా చూశాను, చాలాసార్లు చెప్పాను. తర్వాత రజనీకాంత్ చూశాను, ఆయన బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ నాకు. షారుఖ్ ఖాన్ చాలా ఇష్టం. చాలామంది యాక్టర్స్. డైరెక్టర్స్ అంటే బాలా అంటే ఇష్టం. అంటే ఆర్జీవీని స్టార్ట్ అయింది జర్నీ. చిన్నప్పుడు 8 years ఏజ్లో ఆర్జీవీని చూసి మెస్మరైజ్ అయ్యి వచ్చాను. బట్ బాలా ఇప్పుడు ఒక మెచ్యూరిటీ వచ్చాక నిజమైన ప్యాషన్ కోసం బతికిన దర్శకుల్లో నాకు ఆయన ఒక ఇన్స్పిరేషన్, వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్స్ సార్. ప్రొడ్యూసర్స్ అంటే ఎం రత్నం గారు, ఎంఎస్ రాజు గారు, ఇలా బోల్డ్గా సినిమాలు చేసి, అంటే కొత్త వాళ్ళని పెట్టి బోల్డ్ స్టెప్లు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరంటే నాకు హై రెస్పెక్ట్ అండి. మీరు ప్రొడ్యూసర్గా చేశారు, యాక్టర్ చేశారు, డైరెక్షన్ చేశారు, యూ హ్యాండిల్ సో మెనీ డిపార్ట్మెంట్స్. మాంగళ్యం వీటికైతే ఐ ఆల్మోస్ట్ హ్యాడ్ దానికి డిఓపి కూడా మీరే చేశారు. ఎన్ని చేశారు దానికి? దానికి డిఓపి, మ్యూజిక్, ఎడిటింగ్, స్టంట్స్, ఆర్ట్, రైటింగ్, ఆఫ్ కోర్స్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్. సో ఆల్మోస్ట్ ఆల్ మేజర్ చేశాను సార్. దీనికి వచ్చి డిఓపి గారు వచ్చి 100% లవ్ సినిమాలు చేసిన కెమెరామెన్ అండి, వెంకటార్ ప్రసాద్ గారు అని. సో నా విజన్ని ఆయన నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళారు. రైట్. మీరే ఇది చేశారు? నేను దీంట్లో మ్యూజిక్, ఎడిటింగ్, రైటింగ్, లిరిక్స్ రాశాను అంతే సార్. అంటే రైటింగ్లో 3 వస్తాయి కదా, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్. సో వాట్ ఈస్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ పరాక్రమం అనేది?
పరాక్రమం అంటే అదే సార్, బ్రేవరీ. ప్రతి మనిషిలో సత్యబాబు ఉంటాడు, లోవరాజు ఉంటాడు. సత్యబాబు నుంచి లోవరాజు అయ్యే ట్రాన్స్ఫర్మేషన్ పరాక్రమం. సత్యబాబు ఎవరు, లోవరాజు ఎవరు? సత్యబాబు చార్లీ చాప్లిన్ సార్, ఆయన కొడుకు లోవరాజు. మీరు ట్రైలర్లో చూస్తుంటే ఓకే, డబల్ రోల్ ఇందులో. డబల్ రోల్. సో సత్యబాబు ఈజ్ అమాయకుడు అన్నట్టు. ఇన్నోసెంట్. మీరు ఎవరైనా రెబల్ని తీసుకుంటే కనుక ఎక్కడో చోట ఇన్నోసెంట్ అయి ఉంటాడు, అక్కడి నుంచి వచ్చిన కోపం నుంచి వాడు రెబల్ అవుతాడు. సో అది చూపించాలనిపించింది. అదే ఇద్దరు వ్యక్తుల్లో చూపించాలి, ఒకే వ్యక్తిలో కాకుండా ఇద్దరు వ్యక్తుల్లో చూపించాలి. ఓకే, సో క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్, నేను ఇంకా క్యారెక్టర్ ఆర్క్ ఉంటుందేమో అనుకున్నాను. దిస్ ఈజ్ మోర్ లైక్ హీఈస్ బోర్న్ యాజ్ అ రెబల్. అవును సార్, లోవరాజు. లోవరాజు. ఓకే, రెబల్ అంటే మరి ఇప్పుడు పుష్ప ఉందండి, కేజీఎఫ్ ఉంది, ఇవన్నీ చూసి ఎక్సైట్ అవుతారు ఒక సగటు ప్రేక్షకుడు. కానీ నేను పుష్పలా కావాలి, కేజీఎఫ్లా కావాలి, అది అతనిలా రాకీ బాయ్లా కావాలి అనుకోడు. ఎందుకంటే అది క్రిమినల్, దే ఆర్ క్రిమినల్స్. నువ్వు జైలు పోతావు. జైలు అంటే భయం సొసైటీలో కామన్ మ్యాన్కి, లేకపోతే ఒక రెస్పెక్ట్. జైలు అంటే జైలుకి వెళ్ళకూడదని ప్రతి మనిషి అనుకుంటాడు. సో అలాంటి వాడిని వాడు ఐడలైజ్ చేసుకుని ఒక హీరోని చూపించాలనిపించింది. అంటే ఒక రాముడిని చూపిస్తే ఎలా ఉంటుంది అంటే లైక్ రక్తపాతం చేయకుండా, రిస్క్ లేకుండా, స్టిల్ హీల్ బి హీరో విత్ హిజ్ ఐడియాలజీ. అలా ఆ స్టైల్లో తీయాలనిపించిందండి. రైట్. ఇప్పుడు మాంగళ్యం లాంటి ఫిల్మ్ చూసి ఈ సినిమా చూద్దామని వస్తే ఎలా ఫీల్ అవుతారు ఆడియన్స్? చాలా థ్రిల్ ఫీల్ అవుతారండి. అట్లా మాంగళ్యం అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కోసమే చేశాను, ప్లస్ అది కూడా ఒంటరిగా చూడాల్సిన సినిమా. ఇది అందరూ కలిసి చూసే సినిమా సార్. సో ఇంటెన్సిటీ విల్ బి దేర్, ఫైర్ ఇంకా ఎక్కువే ఉంటుంది సార్ దీంట్లో. ఎందుకంటే ఆ మాటలు ఇష్టపడిన, ఆ భాష భరించలేని వాళ్ళు అందులో ఇంటెన్సిటీ ఉన్నా కూడా చెవులు మూసుకుంటాడు. సో దీంట్లో ఆ ప్రాబ్లం లేదు సార్. ఇంకా ఎక్కువ వైడర్ ఆడియన్స్కి రీచ్ అయ్యే సినిమా సార్. రైట్. సో మీరు సొంతంగా చేశారు ఇది, అండ్ యు ఆర్ రిలేటివ్లీ న్యూ యాజ్ ఎ ప్రొడ్యూసర్, ఫుల్ టైమ్ ప్రొడ్యూసర్గా కూడా. సో దీనికి హౌ డిడ్ యూ మేనేజ్ ద ఫండ్స్? ఫండ్స్ ఫ్యాన్స్ సార్. ఫ్యాన్స్ అంటే లైక్ మనల్ని అడ్మైర్ చేసిన వాళ్ళు, వీళ్ళు పైకి రావాలనుకునే వాళ్ళు, అంటే త్రూ మై ఫిల్మ్స్, నా వర్క్స్ చూసి అలా వచ్చి నాకు అంటే లైక్ అన్కండిషనల్గా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ క్రౌడ్ ఫండెడ్ టైప్. అంతే, అంటే నేను అడగకుండా వచ్చిన ఫండింగ్స్. సో యూఆర్ స్ట్రెస్ లేదు ఫైనాన్షియల్గా? ఏమి రిలీజ్ ఉంటుంది సార్. నేను ఒక బడ్జెట్ అనుకున్నాను, దాని డబుల్ అయింది. ఇంకా వెళ్తుంటుంది కామన్. అంటే నాకేంటంటే నేను ఎవరి దగ్గర నాకున్న తక్కువ మంది ఫ్రెండ్స్ అయినా కూడా చాలా తక్కువ మంది ఉంటారు. బట్ ఐ కెన్ బారో మనీ ఫ్రమ్ ఎనీబడి. ఇట్ వోంట్ బి లైక్ బారోయింగ్. మళ్ళీ ఇప్పుడు ఇస్తాను, ఎప్పుడు తీసుకోను. నేను మళ్ళీ ఏమన్నా నాకు అర్జెంట్ కావాలని ఫోన్ కొడతాను. వాళ్ళ దగ్గర ఉంటే ఇచ్చేవాళ్ళు ఉంటారు. సో ఆ టైప్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఎక్కువ నాకు. సో అవి నాకు ఈ సినిమాకి యూజ్ అయ్యాయి. నాకు ఆ కైండ్ ఆఫ్ బాండ్ ఉన్న పీపుల్ నాకు దీనికి తర్వాత ఎప్పుడైతే ఎక్సెస్ అయిపోయిందో బడ్జెట్, టెన్షన్ ఉంటుంది, ఎవ్రీడే ఉంటుంది. ఫోన్ కొడితే సాల్వ్ అయిపోద్ది. ఇప్పటివరకు అంటే యూనివర్స్ సహకరిస్తుంది సార్ ఇప్పటివరకు నన్ను. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారా ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రిలీజ్కి? ఇప్పుడు ఆయన ఎస్కేఎన్ గారు హెల్ప్ చేస్తున్నారండి. ధీరజ్ మొగిలినేని గారు వచ్చి డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎగ్జిబిషన్ సైడ్ దే ఆర్ సపోర్టింగ్ మీ. అదర్ థింగ్స్ ఐఎమ్ హ్యాండిల్. రైట్. సో 22nd రిలీజ్ చేయడానికి యాజ్ ఎ ట్రిబ్యూట్ టు మెగాస్టార్. అంటే నాకు చిరంజీవి అంటే ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, చిరంజీవి చూస్తే సినిమా చూసాను. ఒక అది ఉంది నాకు. నేను థియేట్రికల్ ఫిల్మ్ చేసి నేను యాక్టర్గా లాంచ్ అయినప్పుడు నేను ఎవరినైతే చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చానో ఆ పర్సన్కి ఒక ట్రిబ్యూ లాగా ఇవ్వాలని ఒక డైలాగ్ రాసుకున్నాను ఈ సినిమాలో. ప్లస్ ఒక గెటప్ ఖైదీలో బేడీలు వేసుకుని పరిగెడతారు కదా. సో అలా ఒక సిచ్యువేషన్ రాసుకున్నాను, ఒక డైలాగ్ రాసుకున్నాను. ఇప్పుడు 22nd అనేసరికి నాకు అది యూజ్ అయింది. అంటే అదే యూనివర్సల్ చేయించింది అనుకుంటున్నాను మ్యాక్సిమం. మీరు ఇప్పుడు కూడా ఇన్స్టింక్టివ్ ఫిల్మ్ మేకింగ్ అది ఆఫ్ ది కఫ్ రాస్తున్నానంటే దెర్ ఈస్ సమ్ ఫోర్స్ విచ్ ఈస్ మేకింగ్ మీ డూ. ఐ బిలీవ్ ఇన్ దట్ ఈస్ నాట్ మీ అనుకుంటున్నాను. ఓకే, దట్స్ నైస్. పరాక్రమం రిలీజ్ అయ్యి మీ టైప్ ఆఫ్ ఫిల్మ్ జనాలకి నచ్చేసేసి ఐ హోప్ యూ విల్ బికమ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ కమర్షియల్ డైరెక్టర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
అండ్ ఐడియల్ బ్రెయిన్ జీవి గారికి స్పెషల్ థ్యాంక్స్. రోలింగ్ కట్ చేయకండి. ఐడియల్ బ్రెయిన్ జీవి గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. నేను ఫస్ట్ ఇంటర్నెట్ 16 ఏళ్ళ వయసులో నాకు జీమెయిల్ yahoo.com కూడా తెలియదు. idealbrain.com అని మా ఫ్రెండ్ వినిపించాడు, పాటలు వస్తాయి అందులో అని. అప్పుడు నాకు ఎప్పటికన్నా idealbrain.comలో నా పేరు పడాలనుకునేవాడిని. సార్ అది నిజం చేశారు సార్. లైక్ అడ్రినలైన్ రష్ ఏదో అంటారు కదా, అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్, యూ డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ.